సాయంత్రం ఏం చేస్తావు బావా? ఏం కూర? ట్రైఫాయిడ్ ఇరిగింది అట్టయితే. ట్రైఫాయిడ్ 5 రోజులు పెట్టుకున్నానండి. రాజకుమార్. హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నానండి? బాగున్నారా? మీరే చాలా బాగున్నాం. వారం రోజుల పై నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మేము లాస్ట్ వీడియో వచ్చేసి మన ఊరు నుండి విజయవాడ రావడం వరకే పోస్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైందని చెప్పేసి ఇంకా పోస్ట్ చేయలేకపోయాయి అనమాట. దేనికంటే చాలా ఇబ్బందులు పడ్డాలండి. వాటిలో కొన్ని అయితే వర్షం పడ్డాం, వచ్చే ప్రయాణంలోనే వర్షం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వర్షం ఎక్కువతో ఉంది. ఇక్కడైతే ఇంకా మా ఊర్లో కంటే అంటే వినకొండలో కంటే ఇక్కడ విజయవాడలో ఇంకా కుంభవర్షం పడతా అటు మేము ఫస్ట్ గన్నవరం వెళ్ళాము. గన్నవరంలో పని ఒప్పుకున్నాం అన్నమాట. మీకు అక్కడ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ప్రతిదీ నానిరాజు విలేజ్ బ్లాగ్స్లో చూపించే కదా. అయితే అక్కడ ఇంకా గన్నవరంలో వెళ్ళగానే మేము 4 రోజుల వరకు పనికి ఎక్కలేదు. ఎందుకంటే ఆడ వర్షాలు పడి ఫుల్గా ఆ ప్లాట్ల నిండా వరదలు పారి మేము చేసేది డూప్లెక్స్ అన్నమాట. మేమే మెటీరియల్ వేసుకొని మేమే ఇసుకేసుకొని మేమే కట్టుకోవాలి. అయితే ఇంకక్కడ చేద్దాం అనుకుంటే చివరికి ఏమైందంటే పని స్టార్ట్ చేద్దాం అనుకుంటేనేమో ఇంక రోజు వర్షం పడతాను ఉంటుంది. ఆ నీళ్ళు ఏమో స్టాక్ అయిపోయినాయి. అదంతా పొల్లు ప్రాంతం అనుకుంటా. ఇంక నీళ్ళు స్టాక్ అయిపోయేసరికి అంత గజిబిజిగా ఉండి మాకేమో ఉండడానికి సౌకర్యం లేక ఆ రేకుల్లో ఉన్నాం. కానీ ఆ రేకుల్లో చివరిన చెట్లు ఇంకా ఉండటం బాగాలేదు. అది కాక మేము వచ్చిన రోజు నుంచి ఇప్పుడు వరకు వారం దాకా వర్షం పడతా పిల్లోడు ఒక పక్క బొడ్డోడు ఉన్నాడు కదా. బొడ్డోడు 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటే తట్టుకోగలుగుతాడు. కానీ ఒక వారం దాకా వర్షాలు పడడంతో వాతావరణం చాలా చల్లగా ఉండటంతో వాడు జలుబు చేసి చాలా ఇబ్బంది పడి ఎట్టు కాదు ఇంకా అసలు ఒక పక్క పని లేకుండా ఒక పక్క పిల్లలు పాడైపోతున్నారు ఏంది అని చెప్పేసి చాలా డిప్రెషన్తో చాలా బాధతో అసలు ఈ వారం అసలుకి ఏం తీయాలని అర్థం కాక చాలా ఇబ్బంది అయిపోయాము. ఇంకైతే ఎట్ట కాదని చెప్పేసి మళ్ళీ పని వేరే చోట ఒప్పుకొని కొంచెంసేపండి వేరే కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేసిన కాల్ ఎవరిదంటే ఇంకా స్కూల్ నుంచి అండి. మనం వినకొండలో స్కూల్లో చేర్చాం కదా. అక్కడ ముఖ్యంగా ఏంటంటే మాకు సగం కారణం దిగలేదంటే ముందు పెద్దోడిది స్కూల్ పాడైపోతుంది, వాడు చదువు పాడైపోతుంది అని చెప్పేసి చాలా బాధపడతారు. రోజు బాధపడ్డది. ఈ రోజు అంటే బాధపడింది లేదన్నమాట. అలానే మళ్ళీ ఒక పక్క చూడకపోతే పిల్లోడికి దగ్గు జలుబు ఇంకెట్టం దేవుడి జ్వరం రాలేదు. ఇంకా ఇలాగ బుట్టని చూసుకుంటూ బాధపడ్డాం. ఒక పక్క పెద్దవాడిని ఒక పక్క పిల్లల్ని చూసుకొని ఏంటి ఇట్లా మనం వినకొండలో పని అయిపోయేసరికి ఇటు వచ్చామే. మరి ఇటు వచ్చిన కానీ వర్షాలు పట్టడం ఏంది, మళ్ళీ ఇళ్ళకాడ ఉండటం ఏంది, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి రాజు నేను ఎప్పుడు బాధపడతాను ఉంటున్నాం అన్నమాట. అంత పరిస్థితిగా ఉండేది. ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా ఆడ పిల్లలకి గెట్టలేదని చెప్పేసి అది కాక చెట్లు మేము రేకుల షెడ్లో ఉంటాము. అక్కడ రూమ్స్ మొత్తం 8 రూమ్స్. ఆ రూమ్లో వేరే వాళ్ళు హిందీ వాళ్ళు, తర్వాత వచ్చేసి అందరు హిందీ వాళ్ళే, ఒరిస్సా. ఇంక వాళ్ళు ఎక్కువ రూమ్లోనే ఇంక భోజన ఏర్పాట్ల కోసం అని చెప్పేసి వంటలు వండుకుంటా ఉన్నారు. అయితే ఇంకా భోజనం చేసేటప్పుడు ఆ వంటలు వండేటప్పుడల్లా కట్టెలపొయ్యి మీద ఆ పొగ చుట్టేసుకొని రూమ్లో ఫ్యాన్ వేసుకుంటే ఆ రూమ్ దగ్గరకు వచ్చేసి ఊపిరి ఆడకుండా అంత ప్రెజర్ పడిపోతున్నాం. ఈ పక్క పని లేదని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ నేను వచ్చి విజయవాడలో పని కనీసం విజయవాడలో అసలుకి మేము ఎప్పుడు వచ్చినా ఒకసారి ఒక చోట కానీ 2 చోట కానీ 2 చోట్ల మొత్తం 3 చోట్ల తిరిగితే ఒక చోట పని కుదిరేది. అలాంటిది అసలు ఏమంటూ వచ్చామో అసలు ఏందో మరి దేవుడు పరీక్షిస్తున్నాడో ఏందో కానీ మొత్తానికి ఇది మమ్మల్ని 15 చోట తిరిగానండి. 15 సైట్లు. మంగళగిరిలో 5, తాడేపల్లిలో 4, తర్వాత అటు పైకి పోయాము, పాతూరుకి వెళ్ళి పాతూరు, వడ్డేశ్వరము, కొంచెం పెళ్ళి ఎన్ని తిరిగామండి. ఎన్ని తిరిగిన ఎక్కడ పని కుదరలేదు. ఏందని చెప్పేసి ఉదయం అనగా ఇంకా పెట్రోల్ బండికి ఫుల్ ట్యాంక్ చేసుకొని సాయంత్రం దాకా 4-5 గంటల దాకా తిరుగుతూనే ఉన్నాం మేము. మళ్ళీ ఆ రోజు బయలుదేరినప్పుడు ఉదయం వచ్చినప్పుడు టిఫిన్ చేస్తాను నేను. పని కుదిరిన తర్వాత భోజనం చేస్తాం ఎప్పుడైనా. అలాంటిది ఆ రోజు 4 గంటల దాకా భోజనం అనేదే లేదండి. ఎందుకంటే బాధతో ఉన్నాం. ముందు పని కుదరలేదు, ఏం లేదు, తిండి తర్వాత సంగతి అని చెప్పేసి అట్నే తిరుగుతూ ఉన్నామండి ఎండలో. ఎంత తిరిగినా అసలుకి తిప్పలు పడ్డాం. చివరికి ఏందని చెప్పేసి బాధతో పోతుంటే ఇంకా ఇంకొక పని లాస్ట్ కనుక్కుందని చెప్పేసి వడ్డేశ్వరం నుంచి ఇటు పక్కకు వచ్చామాట. ఏ ఊరు రాజు ఇది? కొలనకొండలోన ఈ పని దొరికింది ఎట్లా దేవుడి దేవాల. ఇక్కడ రావడం అండి మేము వేసుకోలేమి. ఇలాగ మాకు ముఠా ఉంది, మేము ఎంతమంది ఉన్నారు, మరి మీ దగ్గర ప్లాస్టింగ్ కట్టుబడి అవుట్ సైడ్ ఏదైనా ఆల్రౌండ్ చేస్తామని చెప్పేసి మాకు పని కావాలని చెబితే
పని అయితే ఉంది అండి రాండి అని చెప్పేసి చెప్పగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఎమ్మంటే నేను ఎమ్మంటే వెళ్ళి ఆ సంతోషానికి ఇక బిలాల్ దమ్ బిర్యానీ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఇక్కడ నిండా తిని సంతోషంతో ఇంకా అలానే మా అమ్మ కూడా ఫోన్ చేస్తాను ఉదయం నుంచి పని కుదిరిందా అని చెప్పేసి. రాజు కూడా ఫోన్ చేస్తూ ఉంది, ఇంకా పని అయితే కుదిరిందమ్మా, బాగానే ఉంది, అంత బాగానే ఉంది, వచ్చేద్దాం అమ్మ మేము వస్తున్నాంలే, అలా మీరు సామాన్లు సర్దుకోండి, రేపు మార్నింగే బయలుదేరొచ్చని చెప్పేసి ఆ రోజు ఆదివారం రోజు బయలుదేరి ఇక్కడికి వచ్చామండి. ఆదివారం ఉదయం బయలుదేరి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ రోజు వచ్చేసి వ్లాగు మేము షూట్ చేస్తుంది శుక్రవారం రోజు, ఈ సాయంత్రం కల్లా పోస్ట్ చేస్తాలే. ఇంకా ఇలా జరిగిందండి ఈ 5 రోజుల్లో. ఇక్కడికి వచ్చిన కానీ అక్కడ బొట్టోడు దగ్గర వాతావరణానికి ఇక్కడ కూలుకోవడానికి దగ్గరగా 4 రోజులు పట్టింది. ఇప్పుడైతే పిల్లడు బాగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు అన్నమాట. అంటే జలుబు కానీ దగ్గు కానీ మొత్తం పూలు తగ్గి ఇంకా ప్రశాంతంగా ఉండబట్టి ఇప్పుడు అంత కుటుంబంలో సర్దుమాటుకు అంటే వాతావరణం బాగుండబట్టి ఇలా మీతో మాట్లాడగలిగి ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అన్నమాట. ఏదైనా కానీ ఇప్పుడు ఒక గాయం అయితే ఆ గాయానికి మన ఇండిషన్ కానీ ట్యూబ్ కానీ ముందు కానీ రాసుకుంటే కొన్నాళ్ళు టైం పట్టి చూడండి. అలానే మాకు ఇప్పుడు నేను గాయపడ్డా అనమాట ఈ 10 రోజుల్లో. అక్కడ నుంచి పని ఆగిపోవడం, ఇక్కడికి రావడం, ఇక్కడ వచ్చిన కాంచి నేను బాధలేని కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయి ఇలా మీతో ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాను. చిన్నదాని పెద్దదానికి ఇంకా ముందు పిల్లల్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇంక వీడియోస్ ఏముంది పక్కన పెట్టవచ్చు అని చెప్పేసి ఇన్నాళ్ళు ఆపానండి. ఇంకా మీరు ఏమనుకోకండి, నాకు క్షమించండి. మీకు ఒక కమ్యూనిటీలో కూడా చెప్పలేకపోయానమాట, ఎందుకంటే ఆలోచన రావట్లేదు. ముందు ఏ కాడికి పిల్లల ఆలోచన వీళ్ళందరి మీద ఉంటుంది, అందుకని చెప్పేసి ఇంక ఇలా జరిగింది. సరేనా, మేము పనికైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఏమైనా చేసి 10 అవుతుంది, ఇంకా భోజనానికి వచ్చాము, తినేసి ఇంకా 10:30కి బయలుదేరుతున్నాము. అయిందా రాండి. మహేంద్ర దేవన రూమ్ ఇది, అది మన రూము, ఒకే బ్యాచులర్ రూమ్. తర్వాత మీకు హోమ్ టూర్ చూపిస్తాడు. హోమ్ టూర్ ఏముందండి, ఉన్న దాంట్లోనే హోమ్ టూరు. వెళ్దాం, ఓకేనండి. మీరు చూపించింది ఇప్పటి వరకు అయితే 8 నిమిషాలు ఆ మధ్యలో ఉంది కదా. నేను ఇంతగా ఇంకా మా తమ్ముడితో మాట్లాడి నేను పైకి వెళ్ళి ఇంకా పని చేసుకొని ఒక 2 గోడలు కట్టి వాడికి జాయింట్లు పూసి ఎనుపోసి ఇప్పుడు నాకు వచ్చేసి భోజనం చేసేసి రాజకుమార్ ఏమో ఉదయం ఏమో ఏదో ఆకు తెచ్చానండి. అదే అంటే ఆకుకూరల్లో అదొక రకం, మీకు వ్లాగ్స్లో సెకండ్ ఛానల్లో పెడతారండి, కుకింగ్ ఛానల్లో. అయితే ఇంకా తీసుకురాగానే రాజకుమారి ఆ కర్రీ వండింది మెత్తలు వేసి, ఇంకా తిన్నాను. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది అన్నమాట. ఇంకా రోజు సాయంత్రం పూట వెళ్తూ ఉంటా కదా, తీసుకొస్తాను. యథావిధిగా వచ్చి భోజనం చేసేసి ఉదయాన వెళ్ళాము, పులిహోరతో తిన్నాక పని చేసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పాలకూర చేసిందన్నమాట. ఇక్కడ విజయవాడ వస్తే మాత్రం అన్నీ ఆకుకూరలతోనే ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఫుడ్. కడుపు నిండి ఏదైనా కడుపుకుంటేనే కదండి పని చేయగలిగేది. సరే, ఏం రాజు సంగతులు మరి? చాలా మిస్ అయిపోయాను అని చెబుతాను. రాజుని చాలా మిస్ అయిపోయామండి గుట్లుగా పని అని అంటా ఉన్నారు. మీ వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు ఏందని ఆపేశారా అని చెప్పేసి కొంతమంది మా సబ్స్క్రైబర్లు అడుగుతూ ఉన్నారు. అంత ఎప్పుడు నాని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా టయానికి రోజుకు ఒక వీడియోని పోస్ట్ చేస్తానని చెప్పేసి చాలా మందికి తెలుసు. నేను కూడా అసలుకి వీడియో డిలే అని చేసేసి నేను చేయను అసలుకి. ఎందుకంటే యూట్యూబ్ రికమెండేషన్లో మనం వీడియో పోస్ట్ చేసామంటే అది మెల్లగా ఒకరోజు 10 మంది చూస్తే, ఒకరోజు 100 మంది, ఒకరోజు 200 మంది, తర్వాత 1000 మంది, అలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది వీడియోస్ పెట్టే కొంది. అదే మన వీడియోస్ మనం సడన్గా ఆపేసామనుకోండి, 10,000 వచ్చే వ్యూస్ కూడా 5,000కి, 3వ రోజు 2,000కి, 4వ రోజు 1000 మంది అలా దగ్గరగా దిగిపోతూ ఉంటుంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ నాకు తక్కువే వ్యూస్ రావచ్చు, అంటే తక్కువ చూడొచ్చు అన్నమాట. ఎప్పుడన్నా పనికి వెళ్తే ఒక వారం తర్వాత ఎప్పుడు వచ్చేవాళ్ళని అడుగుతారు కదా, అలానే ఎట్లా ఉంటుంది. ఇగో ఈ ఐగోర వల్లే అన్ని ఇబ్బందులు, నీ వల్లే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాను. వాడు మాకు వెళ్ళిపోతున్నాడు పడ్డాడు, ఎక్కడెక్కడో తీసుకుపోతున్నాడు. డాడీ ఆడు తిప్పుతున్నావు, ఇటు తిప్పుతున్నావు, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావు, మళ్ళీ ఎప్పుడు ఇటు తీసుకెళ్తావు, మాకే దోటుకుంది అందరూ చూస్తూ ఉన్నాడు. అయ్యగారు తగ్గింది చాలా వరకు కదా రాజు. రాజు ఇది 2 రోజులు ఏడ్చింది కూడా. బాబుకి ఇలాగా వాడికి జ్వరం వచ్చినట్టు, జ్వరం అయితే దేవుడి దగ్గర రాలేదు కానీ జలుబు రావడంతో చాలా ఇబ్బంది పడి, ఎందుకంటే ఈడు ఆటోమేటిక్ ఏడుస్తున్నాడు. రాజకుమారికి ఏమో ఇంకా పొడపడా కారుతా ఉన్నాయి, ఎందుకంటే గొంతు మారింది ముందు.
అసలు ఏడాని కూడా గొంతురా అట్లా అంత ఇబ్బంది అనేవాడు. పసిపిల్లోడు కదా, చూస్తే ఇంకా ప్రాణం తట్టుకోలేక రాజకుమార్ నేను ఇద్దరం అలా బాధపడుతూ ఉండేవాళ్ళండి. ఇలా ఉండేది. ఇంక ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం చేస్తాను అన్నట్టుగా చేయలేదు అనమాట. ఇంకా ఇప్పుడే తిన్నాను, మళ్ళీ ఇంకా అదే విధిగా పనికి వెళ్ళాలి. మా పని ఎంత వివరం ప్రతిదీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాలేండి, సరేనా? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పంపిస్తాం చెప్పండి, సరేనా? తర్వాత సాస్ బాబుది ముఖ్యంగా 2 రోజుల్లో మళ్ళీ స్కూల్ ఇక్కడ కనుక్కోబోతున్నాను. వినకొండ ప్రైవేట్ స్కూల్ కనుక్కొని చేర్పించి 2000 అడ్వాన్స్ కట్టి అక్కడ 1 నెల పంపిస్తే తీరా వినకొండ పని అయిపోవడం వల్ల ఇక్కడికి వచ్చి మళ్ళీ స్కూల్ కనుక్కోవాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం స్థిరత్వం కూడా ఎడక ఉందో లేదో కనుక్కొని చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టింది కాబట్టి నేను ఆగానమాట. లేకపోతే రాగానే స్కూల్లో చేర్చేవాడిని. ఇంకొక ఈ వారంలో తెలిసిపోయింది ఇక్కడ స్థిరంగా ఉంటామా లేదనేది. ఏమన్నా మంచి స్కూల్లో చేర్చేసి యథావిధిగా బడికి పంపిస్తా. ఇంకేదా మరి ఏమన్నా మరి పని గడికి వెళ్తాం. మరి మనుషులు వెళ్తారు, పని చూసుకుంటాను. సాయంత్రం ఏం చేస్తావు బావా? ఏం కూర? ట్రైఫాయిడ్ ఇరిగింది అట్టయితే. ట్రైఫాయిడ్ 5 పెట్టుకున్నానండి. అప్పుడు గిరి కొట్టింది రాజ్కుమార్ ఒకసారి నాకు చూడక తగిలితే నా తలకి అసలుకి టామ్ అని డబ్బు అని పెద్ద శబ్దం వచ్చింది. అంత స్ట్రాంగ్ రాజ్కుమార్. మర్చిపోయాను, రాజ్కుమార్ చెవులకు కూడా అసలు ఏం లేదు. అంత రాజ్కుమార్ ఏంది ప్లేన్గా ఉంది అనుకుంటున్నారా? రాజ్కుమార్ చెవులు కూడా తీసుకున్నానండి, బంగారమే తీసుకోవడం జరిగింది. వాటిని బాగా అంటే రాజ్కుమారి మొహాన ఉంటే ఎప్పుడు మెరిసిపోతా పాలసీ ఎక్కువైనాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా దాచిపెట్టింది. వాటిని నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. రాజ్కుమారి కొన్న జిమ్కే అదే ఎంత వెయిట్ ఎంత 30 ఎవరు 6 గ్రాములు. శివరి అంటే 8 గ్రాములు కదా, 30 శివరి కొన్నమాట. ఆ అమ్మాయి గారిది బట్టలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కమ్మల బట్టల తడికలు సరే నెక్స్ట్ వీడియో చూద్దామండి. మీ అందరి బాయ్. కొత్త వాళ్ళు సెలెక్షన్ చేయండి.